అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, యెహోవా హస్తము వ్రాత మూలముగా నాకు నేర్పెను. మొదటి దినవృత్తాంతాలు 28:19. యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలకముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాడు దావీదు మహారాజు. 11-19 వచనాల వరకు పరిశీలించినట్లయితే, మరి అప్పుడు దావీదు మంటపమునకును మందిర కట్టడమునకును బొక్కసుపు సాళ్లకును మేడగదులకును లోపల గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసులకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసులకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. అంతేకాదు యాజకులను లేవీలను సేవ చేయవలసిన వంతులు పట్టి యెహోవా మందిరపు సేవకును గూర్చిన పట్టియు యెహోవా మందిరపు సేవాకరణముల పట్టిను దావీదు అతనికి అప్పగించినాడు. ఇంకను చూస్తే ఆయా సేవాక్రములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేటుకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవాక్రములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేటుకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. ఆ ఉపకరణముల వివరాలను గూర్చి ఈ వాక్య భాగంలో 15-18 వచనాలు మనం చూస్తున్నాం. ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్ గా దావీదు ఎలా చేయగలిగినాడని చూస్తే 19వ వచనం, యెహోవా హస్తం నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. అంటే దేవుని ముందు ఆయన కూర్చున్నాడు, ఆయన చెబుతూ ఉంటే తను రాసుకున్నాడు. దేవుని హస్తం తన హస్తానికి తోడే వ్రాయించింది. అంటే తనకున్న అభిలాష లేక వాంఛ దేవుని ముందు కూర్చుండబెట్టింది. అట్టి ప్రత్యక్షత తాను పొందుకున్నాడు. ప్రేయస్లే. అలాగనే భక్తులని మోషేను గురించి చూస్తే నిర్గమకాండం 28-8 వచనాల్లో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని చెబుతూ దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించాలని. అలాగనే 40వ వచనం, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము అని హెచ్చరిక చేయటం మనం చూస్తున్నాం. అయితే నిర్గమకాండం అంతయు దేవుడు చెప్పిన దాన్ని ప్రజలకు మోషే చెబుతా వచ్చాడు. 39-32 వచనంలో, ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తులు సంపూర్తి చేయబడను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలు చేసిరి. అలాగే 42-43 వచనంలో కూడా ఈ మాటలు రెట్టించి చెప్పబట్టం మనం చూస్తున్నాం. దేవుడు మోషేకు కొండ మీద చూపించబడిన మందిరం యొక్క నమూనాను ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. ప్రజలు ఆ ప్రకారం చేస్తూ వచ్చారు. మరి దానికి కారణం దేవుడు చెప్పినదంతా తాను రాసుకుని దాని ప్రకారము మందిర పని నిమిత్తం జాగ్రత్త పడుతూ 40-16 వచనం చూస్తే, యెహోవా అతను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిను, అలాగనే చేసిన అని వ్రాయబట్టిను. మందిరంలోని ప్రతి ఉపకరణములను వాటికి దేవుడు నిర్ణయించిన విధముగానే 18-19 వచనాల్లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసినట్లు 7 మార్లు వ్రాయబడింది. అలాగే 33వ వచనం, అలాగన మోషే పని సంపూర్తి చేసిను, దీనిని అంతటిని ఎలాగూ చేయగలిగినాడు అని మనం చూస్తే, దేవుడు కొండ మీద మోషేకు కనపరిచిన వాటి రూపమును, వాటిని గురించి దేవుడు తనకు బోధించిన వాటిని వ్రాసి ఉంచుకున్నాడు అని చెప్పొచ్చు. లేకుంటే అంత కరెక్ట్ గా, అంత క్లియర్ గా ఆ మందిరాన్ని లేక ఆ ప్రత్యక్ష గుడాన్ని నిర్మించడం అన్నది సాధ్యం కాదు కదా. అవును. అలాగనే యోహాను రాసిన ప్రకటన గ్రంథం కూడా 1-3 వచనాలు చూస్తే, యోహాను భక్తునికి దేవుడు ప్రకటిస్తూ ప్రత్యక్షపరుస్తూ వస్తూ ఉండగా ఈ గ్రంథాన్ని యోహాను భక్తుడు రాస్తూ వచ్చినట్లుగా మనం చెప్పొచ్చు. మరో విషయం, ఇర్మియా 30-3 వచనంలో ఇర్మియాతో ప్రభువైన యెహోవా సెలవిస్తున్న మాట, నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము అని చెబుతా ఉన్నాడు. అందుకే మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే, మనం రాసుకోవాలంటే ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్పాలంటే మనం వినాలి కదా. మనం వినాలంటే ఆయన ముందు కూర్చోవాలి కదా. యెషయా 33-2-3 వచనాల్లో, మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవాలని దాన్ని నిర్మించి యెహోవా అన్న నామం వహించిన వాడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతులు అని అంటున్నాడు ఆయన.
మరో మాట కూడా ఆయన అంటున్నారు ఏమంటే యెషయా 44:7 ఆదిలో ఉన్న జన్మను నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండినా ఎడల నాకు తెలియజెప్పవలను. మత్తయి సువార్త 13:34 దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు చెప్పినట్లు తప్ప అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను అని ఓ ఛాలెంజ్ విసురుతున్నారు దేవుడని యెహోవా. అవును, ఆయన ముందు రోజంతా కూర్చుని ప్రార్థించేవారు ఉన్నారు, గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు, నోటి నిండా స్తుతిని కలిగి నడుస్తూ ఉన్నవారు ఉన్నారు, ఆయన ముందు నుంచొని గంటల తరబడి ఆరాధించేవారు ఉన్నారు చేతులు పైకెత్తి. కానీ ఆయన ముందు కొద్దిసేపు కూర్చుని ఆయన మాట ఆలకించువారు ఎంతమంది? ఆ మాటలు రాసి ఉంచుకుని వాటిని నెరవేర్చేవారు ఎంతమంది? ఆయన మాటల్లోని సత్యాన్ని, పనిని, బాధ్యతను, భారాన్ని గుర్తించేవారు ఎంతమంది? అట్టి వారి లిస్టులో నీవు నేను మనం ఉండాలని కోరుకుంటూ ఆయన పాదాల యొద్ద కూర్చుని ఆయన మనతో చెప్పిన మాటలు విని ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నట్టు ఆ అభ్యాసం కలిగి ఉందుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మీరు నామా ముందుంచిన ఈ ధ్యానాన్ని బట్టి మీకు కోట్లాది స్థుతులు అర్పిస్తూ మీ వద్ద కూర్చొని నీ మాట వింటూ ఆ మాటలు ఒక పుస్తకంలో రాసి ఉంచుకున్నట్టు అభ్యాసం కలిగి ఉండినట్లు నీ కృపను మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దాని ప్రకారం జీవించినట్లు తూచా తప్పకుండా నెరవేర్చినట్టు కృప మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.